హాయ్ ఫ్రెండ్స్, వీడియో చూస్తున్న వాళ్ళందరికీ నమస్తే. నా పేరు గౌతమ్. మీరు చూస్తున్నారు గౌతమ్ టెక్నో. ఫ్రెండ్స్, నేను మీకు ఆల్రెడీ హానర్ 30 సిరీస్లో హానర్ 30 గురించి పూర్తిగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దాని యొక్క స్పెసిఫికేషన్, దాని యొక్క ఫుల్ డీటెయిల్స్. ఇప్పుడు వచ్చేసి మనం హానర్ 30 ప్రో అలాగే హానర్ 30 ప్రో ప్లస్ ఇలా ఈ రెండు మొబైల్స్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అలాగే దీని యొక్క స్పెసిఫికేషన్, దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి ఇవాంటి వీడియోలో మనం మాట్లాడుకున్నాం. ఫ్రెండ్స్, ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. ఓకే ఫ్రెండ్స్, ఇక లేట్ లేకుండా వీడియో స్టార్ట్ చేద్దాం. ఓకే, లెట్స్ గెట్ స్టార్టెడ్. ఇప్పుడు కూడా ముందుగా డిస్ప్లే దగ్గర నుంచి మొదలు పెడదాం. డిస్ప్లే చూసుకుంటే మనకు రెండు మొబైల్స్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ డిస్ప్లే ఇచ్చాడు. 6.57 ఇంచెస్ ఫుల్ హెచ్డి డిస్ప్లే అనేది ఇచ్చారు. ఇది ఓఎల్ఈడి ప్యానల్తో వస్తుంది. అలాగే ఇది కర్వ్డ్ డిస్ప్లే. దీనిలో పిక్సెల్స్ చూసుకుంటే మనం 1080x2400 పిక్సెల్స్ అనేవి ఉంటాయి. ఒక ఆస్పెక్ట్ రేషియో చూసుకుంటే 19.5:9 ఆస్పెక్ట్ రేషియోతో రెండు మొబైల్ ఫోన్స్ కూడా వస్తాయి. ఫ్రెండ్స్, ఇక మనకు హానర్ 30 ప్రో ప్లస్లో చూసుకుంటే ఇది 90 హెర్ట్జ్ రిఫ్రెష్ రేట్తో మొబైల్ ఫోన్ అనేది తీసుకొచ్చారు. అది హానర్ 30 ప్రోలో చూసుకుంటే మనకు ఎటువంటి రిఫ్రెష్ రేట్ అనేది అక్కడ వాళ్ళు మెన్షన్ చేయలేదు. ఫ్రెండ్స్, ఓన్లీ హానర్ 30 ప్రో ప్లస్లో మాత్రమే వాళ్ళు రిఫ్రెష్ రేట్ అనేది ఇచ్చారు. ఇక మనం టాప్లో చూసుకుంటే మనకు డ్యూయల్ సెల్ఫీ కెమెరాతో వస్తుంది. ఫ్రెండ్స్, ఇది సైడ్ పంచ్ హోల్ కెమెరాస్ అనమాట. మనకు రెండు మొబైల్స్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ కెమెరాస్ అనేది ఇచ్చారు. మెయిన్ కెమెరా చూసుకుంటే ఇది 32 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. దీని యొక్క అపర్చర్ చూసుకుంటే f2.0 అనేది ఉంది. సెకండరీ కెమెరా చూసుకుంటే ఇది వైడ్ యాంగిల్ కెమెరా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. దీని యొక్క అపర్చర్ వచ్చేసి f2.4 అనేది ఉంది. ఫ్రెండ్స్, ఇక బ్యాక్ సైడ్ చూసుకుంటే బ్యాక్ సైడ్ మనకు టోటల్గా రెండు మొబైల్స్లో కూడా క్వాడ్ కెమెరా సెటప్తో మొబైల్ ఫోన్ అనేది వస్తాయి. ఫ్రెండ్స్, రెండు మొబైల్స్ కూడా మనకు ఈ కెమెరా సెటప్లో ఎటువంటి చేంజ్ లేదు. ఫ్రెండ్స్, ఓన్లీ మెయిన్ కెమెరా అనేది చేంజ్ చేశారనమాట రెండు మొబైల్స్లో వచ్చేసి. హానర్ 30లో చూసుకుంటే ఇది మనకు 40 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. దీని ఒక అపర్చర్ చూసుకుంటే f1.8 ఉంది. అదే మనకు హానర్ 30 ప్రో ప్లస్లో చూసుకుంటే ఇది 50 మెగాపిక్సెల్ మెయిన్ కెమెరా ఇచ్చారు. దీని ఒక అపర్చర్ చూసుకుంటే f1.9 ఉంది. ఇక మిగతా కెమెరా సెటప్స్ అన్ని సేమ్గానే ఉంటాయి. ఫ్రెండ్స్, రెండు మొబైల్స్లో కూడా 8 మెగాపిక్సెల్ వైడ్ యాంగిల్ కెమెరా ఇచ్చారు. దీని ఒక అపర్చర్ చూసుకుంటే f2.0 అని ఉంది. అలాగే 16 మెగాపిక్సెల్ టెలిఫోటో లెన్స్ ఇచ్చారు. దీని ఒక అపర్చర్ చూసుకుంటే f3.4 అనేది ఉంది. అలాగే 2 మెగాపిక్సెల్ డెప్త్ సెన్సార్ ఇచ్చారు. దీని ఒక అపర్చర్ చూసుకుంటే f2.4 అనేది ఉంది. ఇలాగ టోటల్గా మనకు క్వాడ్ కెమెరా సెటప్తో రెండు మొబైల్స్ కూడా వస్తాయి. ఫ్రెండ్స్, ఓన్లీ మెయిన్ కెమెరా అనేది చేంజ్ చేశారు. ఇక ఈ రెండు మొబైల్స్ యూజ్ చేసి మనము 5x వరకు ఆప్టికల్ జూమ్ చేయొచ్చు. అలాగే 10x వరకు హైబ్రిడ్ జూమ్ చేయొచ్చు. అలాగే 50x వరకు డిజిటల్ జూమ్ అనేది చేయొచ్చు. ఫ్రెండ్స్, ఇక వీడియో క్వాలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు మొబైల్స్లో కూడా ఫ్రంట్ అండ్ బ్యాక్ మనం 4K 30fpsలో వీడియో రికార్డ్ చేయొచ్చు. 1080pలో వచ్చేసి 30fps 60fps ఇలా మనము వీడియో అనేది రికార్డ్ చేసుకోవచ్చు. ఫ్రెండ్స్, మన ప్రొసెసర్ గురించి మాట్లాడుకుంటే రెండు మొబైల్స్లో కూడా సేమ్ టైప్ ఆఫ్ ప్రొసెసర్ ఇచ్చారనమాట. వాళ్ళ ఓన్ ప్రొసెసర్ 995G ప్రొసెసర్ అనేది దీంట్లో వాడారు. ఫ్రెండ్స్, ఇది మనకు 7 నానోమీటర్ మీద బిల్డ్ అయిన ప్రొసెసర్. ఇది ఆక్టా కోర్ ప్రొసెసర్ అనమాట. దీంట్లో జీపీ చూసుకుంటే మాలి G76 జీపీ అనేది వాడారు. ఫ్రెండ్స్, ఇక దీంట్లో ర్యామ్ చూసుకుంటే LPDDR4X ర్యామ్ వాడారు. అలాగే స్టోరేజ్ చూసుకుంటే UFS 3.0 స్టోరేజ్ అనేది ఈ రెండు మొబైల్స్లో కూడా వాడారు. ఫ్రెండ్స్, ఇక మనం బ్యాటరీ కంపార్ట్మెంట్ గురించి మాట్లాడుకుంటే 4000 mAh బ్యాటరీతో వస్తాయి. ఫ్రెండ్స్, రెండు మొబైల్స్ కూడా 40 వాట్స్ ఫాస్ట్ ఛార్జింగ్ టెక్నాలజీకి సపోర్ట్ చేస్తాయి. అలాగే 5 వాట్స్ రివర్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తాయి. హానర్ 30 ప్రో ప్లస్లో వచ్చేసి మనకు 27 వాట్స్ వైర్లెస్ ఛార్జింగ్ కూడా సపోర్ట్ చేస్తాయి. అదే హానర్ 30లో వచ్చేసి మనకు వైర్లెస్ ఛార్జింగ్ సపోర్ట్ అనేది తీసుకురాలేదు. ఫ్రెండ్స్, ఇక సెన్సార్స్ చూసుకుంటే ఆల్మోస్ట్ అన్ని సెన్సార్స్ ఇచ్చారు. రెండు మొబైల్స్లో కూడా జైరోస్కోప్, ప్రాక్సిమిటీ, కంపాస్ ఇలా రెండు సెన్సార్స్ కూడా ఇచ్చారు. మొబైల్స్ కూడా మనకు ఇన్ డిస్ప్లే ఫింగర్ ప్రింట్ సెన్సార్తో వస్తాయి. ఫ్రెండ్స్, కలర్ వేరియంట్స్ గురించి మాట్లాడుకుంటే ముందుగా మనం హానర్ 30 ప్రో గురించి మాట్లాడుకున్నాం. ఇది టోటల్గా 5 కలర్ వేరియంట్స్తో మనకు మొబైల్ ఫోన్ అనేది లాంచ్ చేశారు. ఫ్రెండ్స్, ఒకటి వచ్చేసి టైటానియం సిల్వర్, ఇంకోటి వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్, అలాగే ఇంకోటి వచ్చేసి నైట్ బ్లాక్, ఇంకోటి వచ్చేసి ఐసీ ల్యాండ్ ఫారెస్ట్, అలాగే ఇంకో కలర్ వచ్చేసి నియో పర్పుల్ అని ఇలా టోటల్గా 5 కలర్ వేరియంట్స్లో మనకు హానర్ 30 ప్రో అనేది లాంచ్ చేశారు. అదే మనం హానర్ 30 ప్రో ప్లస్ చూసుకుంటే ఇది ఓన్లీ 3 కలర్ వేరియంట్స్లోనే లాంచ్ చేశారు అనమాట. ఒకటి వచ్చేసి టైటానియం సిల్వర్, ఇంకోటి వచ్చేసి ఎమరాల్డ్ గ్రీన్, ఇంకోటి వచ్చేసి మిడ్ నైట్ బ్లాక్ ఇలా ఓన్లీ 3 కలర్ వేరియంట్స్లోనే మనకు ఈ హానర్ 30 ప్రో ప్లస్ అనేది లాంచ్ చేశారు. డీటెయిల్స్ దీని యొక్క అవైలబిలిటీ గురించి మాట్లాడుకుంటే ఈ రెండు మొబైల్స్ కూడా మేబీ ఇండియాకి తీసుకురావచ్చు. ఫ్రెండ్స్, ఎందుకంటే మనకు 1.5 ఇయర్ నుంచి మనకు ఎటువంటి మొబైల్స్ అనేవి హువావే నుంచి కానీ హానర్ నుంచి కానీ లాంచ్ చేయడం లేదు ఇండియాలో వచ్చేసి. మేబీ ఈ మొబైల్స్ కూడా లాంచ్ చేయకపోవచ్చు మన ఇండియాలో వచ్చేసి. ఇక దీని యొక్క ప్రైస్ డీటెయిల్స్ గురించి మాట్లాడుకుంటే మనకు అఫీషియల్గా ఎటువంటి ప్రైస్ డీటెయిల్స్ అనేవి మనకు గ్లోబల్లీ కూడా అనౌన్స్మెంట్ అనేది చేయలేదు. ఫ్రెండ్స్, దీని యొక్క సేల్స్ కూడా మేబీ అన్ని కంట్రీస్లో లాక్డౌన్ అయిపోయిన తర్వాత దీని యొక్క సేల్స్ కొని గ్లోబల్లీ స్టార్ట్ చేయొచ్చు. ఓకే ఫ్రెండ్స్, చూసారు కదా ఇవాళ వీడియోలో నేను మీకు వచ్చేసి హానర్ 30 ప్రో అలాగే హానర్ 30 ప్రో ప్లస్ యొక్క ఫుల్ డీటెయిల్స్ అనేది ఎక్స్ప్లెయిన్ చేశాను అనుకుంటున్నాను. ఇటువంటి టెక్నికల్ ఇన్ఫర్మేషన్ అలాగే మొబైల్ ఫోన్ ఇన్ఫర్మేషన్ మీరు మిస్ కాకుండా ఉండాలనుకుంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని అలాగే తప్పకుండా పక్కన ఉన్న బెల్ ఐకాన్ని యాక్టివేట్ చేసుకోండి. ఈ వీడియో నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి, నచ్చకపోతే తప్పకుండా డిస్లైక్ చేయండి. మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్తో షేర్ చేయడం మాత్రం మర్చిపోకండి. మరొక వీడియోతో మేము ముందుకు వస్తాను. మై నేమ్ ఇస్ గౌతమ్, సైనింగ్ ఆఫ్.